ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబా గారు మనకి చక్కటి సందేశాన్ని పంపించారండి. అదేంటంటే 100 జన్మల అదృష్టం ఉంటేనే ఇది నువ్వు వినగలుగుతావు. ఓపిక్గా 6 నిమిషాలు విన్నావంటే 7వ నిమిషంలో నీ కళ తీరిపోతుంది. ఎంతగానో ఎదురు చూస్తున్న నీ కళ అనేది ఈ క్షణమే నెరవేరుతుంది. ఈ వీడియోలోనే నువ్వు ఒక మహా అద్భుతాన్ని చూస్తావు అని బాబాగారు అయితే మనతో చెప్తున్నారండి. మనందరికీ తెలిసిన విషయమే, బాబాగారు ఎలాంటి సందేశాన్ని పంపించినా కూడా అది మనకి మన జీవితంలో ఈరోజో రేపో ఎదురవ్వబోయే సందర్భాలను గురించి, మనం ఎదుర్కోబోయే సంఘటనల గురించి మాత్రమే మనల్ని హెచ్చరించడానికి ఇలాంటి సందేశాల్ని మనదాకా చేరవేరుస్తారు. ఇప్పుడు బాబాగారు పంపించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నలుగురిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకని బాధపడుతున్నావు? అందరూ నన్ను చులకనగా చూస్తారేమో అన్న అనుమానం నీ మనసులో ఎందుకు పదే పదే నిన్ను తొలుస్తూ ఉంది? అందరితో నువ్వు ఎందుకు కలవలేకపోతున్నావు? అందరూ నేను మాట్లాడితే ఏమనుకుంటారో, వాళ్ళలా నేను మాట్లాడలేకపోతున్నాను, వాళ్ళు నన్ను మామూలుగా చూడట్లేదు, వారు చూసే చూపులు నన్ను గుచ్చుకుంటున్నాయని నువ్వు ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వేరుగానే ఉంటారు. వారిలా నేను మాట్లాడలేకపోతున్నాం, వారిలా నాకు మాటల చాతుర్యం అనేది రావట్లేదు, దానివల్ల నేను వారికి లోకువ అవుతున్నాను, వారు నన్ను చాలా చిన్న చూపుగా తక్కువ చేసి చూస్తున్నారు అని నువ్వు బాధపడుతున్నావు. నువ్వు అలా అనుకోవడానికి కారణము జీవితంలో నువ్వేమీ సాధించలేదనా, లేక నీకు తగిన గుర్తింపు రాలేదనా, నీ మీద నీకు నమ్మకం లేదనా? అందరూ వేరుగానే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో సాధించి ఉంటారు, అంటే సక్సెస్ని అందుకొని ఉంటారు. కొంతమంది ఎంతో కష్టపడి ఎన్నో విషయాలను సాధించుకొని ఉంటారు. కొంతమంది ఎలాంటి పనులు చేయకుండా ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవడం, లేదా హస్బెండ్ అయినా సరే చిన్న చిన్న పనులు చేసుకొని ఇంతవరకు నా జీవితం సంతోషంగానే ఉంది కదా అని చెప్పి అక్కడితో ఆగిపోతూ ఉంటారు. కానీ అలా ఉన్నవారు కూడా ఏదో ఒక విషయంలో ఇంట్రెస్ట్ ఉండి అందులో సక్సెస్ సాధించిన వాళ్ళు కూడా ఉంటారు. సక్సెస్ సాధించిన ఏ ఒక్కరిని నువ్వు గమనించినా కూడా వారిలో ఉండే మొదటి గుణం ఏంటి అంటే సైలెంట్గా ఉండడం. వారిని నువ్వు గమనించినట్లయితే నీకు ఈ విషయం అర్థమవుతుంది. ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా నువ్వు ఆలోచించగలుగుతావు, అంత ఎక్కువగా నువ్వు విజయాలని సాధించగలుగుతావు. అందరిలా మాటల చాతుర్యం నాకు రావట్లేదు, నేను మాట్లాడే మాటలు వారికి నచ్చట్లేదు, వారిలా నేను మాట్లాడలేకపోతున్నాను అనే నీలో ఉన్న ఆత్మన్యూన్యతకి కారణమేంటో చెప్పనా? ఒక బాణం, విల్లును తీసుకొని ఒక బాణం వేసాము అనుకోండి, లేదా తుపాకీ తీసుకొని ఒక బుల్లెట్ని కాల్చాము అనుకోండి, అది మీరు గురిపెట్టిన స్థానానికే వెళ్ళి చేరుతుంది, తిరిగి వెనక్కి రాదు. అలాగే మీరు మాట్లాడిన మాటలు కూడా అంతే. మీ నోటి నుండి ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత మీరు వాటిని వెనక్కి తిరిగి తీసుకొనే లేరు. దానివల్లే మీరు మాట్లాడి మాటల వల్లే ఎదుటివారి మనసు గాయపడి వారు దాన్ని మీకు వేరే రూపంలో అందిస్తున్నారు. అంతేకాని మీరు వదిలిన మాటల్ని, మీరు మాట్లాడిన మాటల్ని మీరు ఎప్పటికీ కూడా తిరిగి తీసుకోలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి మాటని కూడా ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ముఖ్యంగా నేను నీకు ఇక్కడ ఒక్కొక్క నిమిషంలో ఒక్కొక్క పాయింట్ చెప్తాను. 6 నిమిషాలు 6 పాయింట్లు చెప్తాను. అందులో మొదటిగా నీకు చెప్పాలి అనుకున్న పాయింట్ ఏంటంటే సైలెంట్గా ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం. నలుగురిలో ఉన్నప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం. ఎక్కువగా మాట్లాడడం వల్ల ఎదుటివారికి లోకు అవుతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా మాట్లాడినప్పుడు మీ మీద మర్యాద, గౌరవం అనేది పెరుగుతుంది. ఉదాహరణకి ఒక మీటింగ్ జరుగుతున్న ఒక రూమ్లోకి నువ్వు సైలెంట్గా ఎంటర్ అయ్యావు అనుకో, అక్కడ ఆల్రెడీ ఒక వ్యక్తి సైలెంట్గా కూర్చొని ఉంటాడు. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించి అన్నీ చెప్తూ ఉంటారు. అయితే అందరి మాటలు వింటూ ఉన్న
మేనేజరు ఒక్కసారిగా నువ్వెందుకుని సైలెంట్గా ఉన్నావు, నీ మనస్సులో ఏదైనా ఆలోచన ఉందా, ఉంటే చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ సైలెంట్గా ఉన్న వ్యక్తి చెప్పడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి మాట్లాడడం మొదలు పెట్టాడో మిగతా వారంతా కూడా సైలెంట్ అయిపోయి అతను చెప్పేదే వింటారు. అంటే నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సైలెంట్గా ఉండడం వల్ల నువ్వు కంఫర్టబుల్గానే ఉంటావు, నీకు సౌకర్యంగానే ఉంటుంది. కానీ అది ఎదుటి వ్యక్తిని అసౌకర్యానికి గురి చేస్తుంది. దానివల్లే వారు నీ మీద ఏకాగ్రత పెడతారు. నీ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటారు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో తెలుసుకోవాలి అనుకుంటారు. అప్పుడు నువ్వు ఎలాంటి భయము సంకోచం లేకుండా నీ మనసులో ఉన్నది నిస్సంకోచంగా నిర్భయంగా చెప్పవచ్చు. దీనివల్ల నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతావు. ఇక రెండవ పాయింట్ ఏంటి అంటే ఏకాగ్రత. ఇందాక చెప్పినట్టుగానే సైలెంట్గా ఉండడం వల్ల నీలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఒక్క 3 ప్రశ్నలని నువ్వు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నీ మనసుని అడుగు. ఇక్కడ నేను మాట్లాడడానికి ప్రాధాన్యత ఉందా, అంటే నేను మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా అని నీ మనసుని నువ్వు ప్రశ్నించుకో. నీకు అక్కడ ప్రాధాన్యత ఉంటేనే నువ్వు మాట్లాడే మాటలకి ప్రాధాన్యత ఉంటుంది. నేను మాట్లాడే మాటలకి ప్రాధాన్యత ఉందా లేదా అని ప్రశ్నించుకొని ప్రాధాన్యత ఉంది అనుకుంటేనే మాట్లాడు, లేదు అంటే ఎదుటివారు నిన్ను చులకనగా చూస్తారు. రెండవ ప్రశ్న, నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం అవసరమా, ఇక్కడ నా అవసరము, నా మాటలతో అవసరం ఏముంది అనేది కూడా ప్రశ్నించుకో. ఇక మూడవ ప్రశ్న ఏమిటంటే నీ మాటలతో అక్కడ పరిస్థితిని మార్చగలనా లేదా అనేది ప్రశ్నించుకో. నీ మాటలతో అక్కడ పరిస్థితిని మార్చగలిగితేనే మాట్లాడు, లేదు అంటే అక్కడ నువ్వు మాట్లాడడం అనవసరం. అక్కడ పరిస్థితిని నువ్వు మార్చలేనప్పుడు అక్కడ నువ్వు మాట్లాడడం అనవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ 3 ప్రశ్నలను కనుక నువ్వు నీ మనసుని అడిగి వాటికి సమాధానాలు నువ్వు చెప్పుకోలేకపోతే నువ్వు అక్కడ మాట్లాడి అనవసరంగా లోకు అయిపోతావు, చులకన అయిపోతావు, నీ విలువని నువ్వే తగ్గించుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి ప్రతిసారి ఈ 3 ప్రశ్నలని నువ్వే వేసుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇక మూడవ పాయింట్ ఏంటి అంటే నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల అందరి దృష్టి నీ మీద పడుతుంది, అంటే అందరి అటెన్షన్ నీ మీద ఉంటుంది. అసలు నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల ఎవ్వరితో నీ మనోభావాలని పంచుకోకుండా ఉండడం వల్ల నువ్వు చాలా తెలివైన దానివి లేదా తెలివైన వాడివి అని అనుకుంటారు. ఎందుకంటే నీ మనసులో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఎదుటి వారికి తెలియదు. దానివల్ల వాళ్ళు ఎక్కువ ఏకాగ్రతగా నీ మీద దృష్టి పెడతారు, నీ మీద అటెన్షన్ ఎక్కువ చూపిస్తారు. నువ్వేంటి, నీకెంత తెలివితేటలు ఉన్నాయి, నువ్వేం చేయాలి అనుకుంటున్నావు, ఎందుకని సైలెంట్గా ఉంటున్నారు, ఎంతో తెలివైన వాళ్ళే ఇలా ఉంటారు అని ప్రతి ఒక్కరి అటెన్షన్ కూడా నీ మీద ఉండేలా ఉంటుంది. నీకు వారు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి నిన్ను చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. 4వ పాయింట్ ఏంటి అంటే నీ మాటకారితనం, నీ మాటల వల్లే ఎదుటి వారితో నీకు కనెక్షన్ అంటే మంచి సంబంధాలు అనేవి ఏర్పడతాయి అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వారితో ఎవరితో అయితే ఎక్కువగా స్నేహం చేయాలి అనుకుంటావో అప్పుడు నువ్వు ముందుగా చేయాల్సిన పని ఏంటి అంటే వారు చెప్పే మాటలన్నిటినీ కూడా జాగ్రత్తగా వినడం. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, తెలివైన వారు ఎప్పుడూ కూడా ముందుగా వింటారు, విన్న తర్వాతే వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. ఎదుటివారు చెప్పిందంతా కూడా విని అర్థం చేసుకొని అప్పుడు మాట్లాడడం మొదలు పెడతారు. నువ్వు ఎదుటివారు చెప్పే మాటల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి విన్నావు అంటే అప్పుడు వారికి నీ మీద నమ్మకం కలుగుతుంది, నీతో స్నేహం చేయడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. నువ్వు ఏకాగ్రతగా ఎవరితో అయితే స్నేహం చేయాలి అనుకుంటావో అప్పుడు ముందుగా వారు చెప్పే మాటలన్నీ కూడా వినడం నేర్చుకో. ఇందాక చెప్పినట్టుగానే తెలివైన వారు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే ఉంటారు, సైలెంట్గానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుతున్నారు అంటే
వాళ్ళు ఎక్కువగా క్వశ్చన్సే వేస్తూ ఉంటారు, ప్రశ్నలే వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలు కూడా వాళ్ళు ఏదైనా కొత్త విషయం గురించి తెలుసుకోవడానికి లేదా ఒక విషయానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దాని మీద వారు ఎక్కువ పట్టు సాధించడం కోసం 5వ పాయింట్ ఏంటి అంటే నీ నిశ్శబ్దమే నీకు బలం. ఎందుకంటే నీకు నువ్వే బలం, నీకు నువ్వే బలహీనత. నీకున్న ఈ నిశ్శబ్దమే నువ్వు బలంగా మార్చుకుంటున్నావు, ఎదుటి వారిని ఆకర్షిస్తున్నావు. ఎదుటివారు నువ్వేంటి తెలుసుకోవాలి అని ప్రతి క్షణం కుతూహల పడుతూనే ఉంటారు, ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు ఒంటరి కాదు, నీకు నువ్వే బలం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక లాస్ట్ పాయింట్ అయిన 6వ పాయింట్ ఏంటి అంటే నువ్వు నిశ్శబ్దంగా సైలెంట్గా ఉండడం వల్ల ఏదైతే నీకు బలం వస్తుందో ఆ బలం రెట్టింపు అవుతుంది. నీకున్న బలం చాలా రెట్టింపు అవుతుంది. ఎందుకంటే నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల ఎదుటి వారికి ఎప్పటికప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగానే నీ మీద నీ గురించి తెలుసుకోవాలి అన్న ఆరాట పడుతూ ఉంటారు. కాబట్టి అంటే నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల వాళ్ళకి నువ్వు అస్సలు అర్థం కావు. నువ్వు ఏం చేస్తావు, ఏం నేర్చుకుంటున్నావు, ఎలా రియాక్ట్ అవుతావు, ఈ పరిస్థితిని నువ్వు ఎలా నెట్టుకొస్తావు, తర్వాత నీ స్టెప్ ఏంటి, ఇలా ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. నీ గురించి తెలుసుకోవాలి అని చెప్పి దృష్టి పెట్టి ఆరాట పడుతూనే ఉంటారు. కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడూ నీ మీదే ఉంటుంది. నువ్వేంటో అంటే నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల, నువ్వు ఎక్కువ మాట్లాడకపోవడం వల్ల నీ గురించి ఎదుటి వారికి ఎక్కువగా తెలీదు. అదే నీ మీద ఇంట్రెస్ట్ని పెంచుతుంది. వాళ్ళకి ఎందుకో నీ గురించి తెలుసుకోవాలి అన్న దాని మీద వాళ్ళకి తెలియకుండానే ఇంట్రెస్ట్ పెట్టేస్తారన్నమాట. నువ్వు ఇంతకు ముందు అన్నట్టుగా నలుగురిలో నాకు గౌరవం లభించట్లేదు, నేను ఒంటరిదాన్ని అనుకుంటున్నావు కదా. ఇలా నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల నీ బలం అనేది రెట్టింపు అవుతుంది, నీకు గౌరవం పెరుగుతుంది. నీకు గౌరవం వాళ్ళు ఎంత ఇస్తారు అంటే నువ్వు ఊహించనంతగా. నీ ఏకాగ్రత పెరుగుతుంది, నీ తెలివితేటలు పెరుగుతాయి, నీ మీద అటెన్షను పెరుగుతుంది. నువ్వు ఎవరితో అయితే కనెక్షన్ పెట్టుకోవాలి అనుకుంటున్నావు, అంటే ఎవరితో అయితే స్నేహం చేయాలి అనుకుంటున్నావో వారితోనే స్నేహం చేయగలుగుతావు. నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే తీర్చిదిద్దుకోగలుగుతున్నావు. ఇంతకు మించి నీకు కావలసింది అంటూ ఏముంది? బాబాగా తండ్రి స్థానంలో ఉండి నీకు నేను ఇవన్నీ చెప్తున్నాను, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. బాబా గారు మన కోసం పంపించిన ఈ సందేశం మీ అందరికీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అనుభవాలను, అనుభూతులను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం సాయిరామ్.